సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. అసలు విషయం అమ్మాయికి తెలియక ముగిసిపోతుంది అనుకున్న తన జీవితం తిరిగి దొరికేసరికి ఎంత ఆనందంగా ఉందో వ్యక్తం చేస్తోంది. ఆనంద మొహంలో ఆనందాన్ని చూసిన వాళ్ళకి అమ్మయ్య అనిపించింది. ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా అందరి వైపు చూసిన సునీత అభ్యర్థిస్తున్నట్టుగా వేడుకుంటున్నట్టుగా అంది, నన్ను మీతో పాటు ఇక్కడే ఉండనిస్తారా? నాకు అదిగో ఆ మూల పడుకోవటానికి కొంచెం జాగా ఇస్తే చాలు. ఈ ప్రపంచం నుంచి రక్షణ కోసం మీకు ఇంట్లో పనుల్లో తోడుగా ఉంటాను. అన్ని పనులు చేసి పెడతాను. నాకు చేతనైన పని చేసి డబ్బులు కూడా సంపాదిస్తాను. నాకు ఆ మూల రాత్రి పడుకునేందుకు జాగా ఇస్తే చాలు. మీలాంటి మంచివాళ్ల మధ్య హాలులో ఓ మూల భాగాన్ని చూపిస్తూ అడిగిన ఆ తీరుకి ఆ ముగ్గురి హృదయాలు ద్రవించిపోయాయి. స్త్రీలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ శారీరకంగా బయట సమాజంలో ఆమె కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావటం వల్ల ఆమెకి తెలియకుండానే ఆ లోపం ఆమె శక్తి సామర్థ్యాలని పొగమంచులా కమ్మేస్తోంది. సునీత 1-2 రోజులు మాత్రమే బయట ప్రపంచంలో ఒంటరిగా ఉన్నందుకే ఎంతగా బెదిరిపోయిందో హాలులో ఒక మూల పడుకునేందుకు కాస్త చోటు ఇమ్మని అర్థిస్తూ అడిగినప్పుడే అర్థమైపోయింది వాళ్ళకి. స్త్రీ ముగ్ధ సౌందర్యాన్ని అపురూపంగా ఆరాధించి గౌరవించాల్సింది పోయి క్రూర మృగంలా కబళించాలని ఎలా తరిమి తరిమి కొడుతూ వేధిస్తుందో ఆ అమ్మాయి కళ్ళల్లో భయం చూస్తే తెలిసిపోతుంది. అందుకే కేవలం మగవాడినే నిందించటానికి లేదు. ఇటువంటి అకృత్యాల్లో స్త్రీకి స్త్రీయే అన్యాయం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే లేమ్మా, ఇక మీదట నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు అండగా మేమందరం ఉంటాం అన్నారు పార్వతమ్మ గారు. సునీత దగ్గరగా వచ్చి తల మీద చెయ్యి వేసి నిమురుతూ. శశిరేఖకి అనిపించింది, ఈ అమ్మాయి దీనగాథ విని ఆశ్రయం ఇవ్వాలని అనిపిస్తోంది కానీ ఒక అపరిచితురాలికి ఇంట్లో ఎప్పటికీ ఆశ్రయం ఇవ్వటం అంటే జాలిపడినంత సులభం కాదు. ఇంట్లో పరిస్థితులు కూడా ప్రశాంతంగా లేవు. ఇంకో మనిషి బాధల్ని కష్టాలని అర్థం చేసుకుని చేయూతనిచ్చే శక్తి ఈ ఇంట్లో మనుషులకి ఉందా? ఏమో, ఈ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవటం అనేది కనీస మానవ ధర్మం. ఆ అమ్మాయి బాధలో మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. ఈ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వటం ద్వారా ఏదైనా సమస్యల్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇల్లు వదిలేసి వచ్చినంత మాత్రాన ఆ బంధువులు వదిలిపెట్టేస్తారని అనుకునేందుకు లేదు. ఏది ఏమైనా కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం సత్యం, ఈ అమ్మాయికి జీవితాన్ని ఇవ్వటం ద్వారా ఆనందికి మాత్రం చాలా రోజుల తర్వాత తృప్తి సంతోషం కలిగాయి. ఇంట్లో ఎవరి వల్ల కలిగని ఆనందం ఈ అభాగ్యురాల్ని ఆదుకోవటం వల్ల కలిగాయన్నమాట. ఇతరులకి చేసిన మంచికి అంతటి ప్రభావం ఉంటుందన్నమాట. ఈ అమ్మాయికి ఆనంద సంగతి తెలిస్తే ఎలా ఉంటుంది? పాపం హతాశురాలైపోతుంది. చిన్నపిల్లల దగ్గర దాచడమే కష్టం అవుతోంది ఆనంద్ విషయం. డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండాలి. అందులోనూ ఆనంద్ ఈ మధ్య వైద్యం విషయంలో శ్రద్ధ చూపించటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవటానికి బ్రతిమలాడవలసి వస్తోంది. ఇలా మందులు మింగుతూ ఇంజక్షన్లు చేయించుకుంటూ డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తూ జీవితాన్ని పొడిగించుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తాడు. ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలన్న బాధే అతనికి జీవితం మీద ఇచ్చని తగ్గించేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీతకి ఎలాగూ ఇంకో 2-3 రోజుల్లో తెలుస్తుంది. తెలియగానే పిచ్చిపిల్ల భయపడిపోతుంది. శశి, నాకు తొందరగా టిఫిన్ పెట్టు, ఆకలేస్తోంది. చాలా రోజుల తర్వాత ఉత్సాహంగా అడిగాడు ఆనంద్. ఆనంద్కి వేడివేడి ఉప్మా అంటే ఇష్టం. అడగటమే తెరవాయి అన్నట్టుగా అప్పటికే చేసి ఉంచిన వేడివేడి ఉప్మా ప్లేటులో పెట్టుకుని తీసుకువచ్చి ఇచ్చింది అతనికి. మిగతా అందరికీ అన్నాడు ఆనంద్. తెస్తానంటూ లోపలికి వెళ్ళి అందరికీ టిఫిన్ ప్లేట్లు ట్రేలో పెట్టుకు వచ్చింది శశిరేఖ. ఆనంద్ టిఫిన్ తినటం ముగించి ప్రసన్న వదనంతో ఆఫీసుకు వెళ్ళిపోయాడు. శశిరేఖ అందరూ విడిచిన బట్టల్ని ముందు వేసుకుని కూర్చుని ఉతకడం ప్రారంభించింది. ఇంతలో సునీత గబగబా వచ్చి, నేను ఉతుకుతాను, ఇక మీదట ఇలాంటి పనులు మీరు చెయ్యొద్దు అంది. వద్దులేమ్మా, వేరే పనేమైనా చేద్దుగానిలే అంది ఇబ్బందిగా శశిరేఖ.
సునీత వినలేదు. నాకు ఇప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చేసిందండి. ఎంత పనైనా చేయగలను అని చెప్పి శశిరేఖ చేతిలోంచి పని లాక్కుంది. ఇక తప్పదన్నట్టుగా ఆమె లేచి పక్కనున్న గట్టు మీద కూర్చుంది. మిమ్మల్ని ఇద్దరినీ అన్నయ్య గారు, వదిన గారు అని పిలవచ్చునా? సునీత ఎంతో ఆర్తిగా అలా అడుగుతుంటే శశిరేఖకి ఒకలాంటి భయంలాంటిది వేసింది. ఈ అమ్మాయి ఇంత ఆప్యాయతని, విశ్వాసాన్ని తమ మీద పెంచేసుకుంటోంది. వాటిని భగ్నం చేయకుండా ఈ అమ్మాయికి చేయూతనివ్వటం తమకి సాధ్యమయ్యే పనేనా? ఏమో, అలాగే పిలు అంది నవ్వుతూ. అది మొదలు శశిరేఖని ఏ పని చెయ్యనివ్వలేదు సునీత. సాయంకాలం 4 గంటలవుతుండగా అందరూ విశ్రాంతిగా కూర్చున్నప్పుడు అడిగింది సునీత. నేను చిన్నపిల్లలకి ట్యూషన్ కూడా చెప్పగలను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి వదినగారు అంది. సునీత అలా వదినగారు అంటుంటే పార్వతమ్మ గారికి శశిరేఖకి కూడా నవ్వొచ్చింది. అన్నయ్య వదిన అని పిలు చాలు అంది శశిరేఖ నవ్వుతూనే. కోడలి మొహంలో చాలా రోజుల తర్వాత చిరునవ్వు చూశారు పార్వతమ్మ గారు. ఈ అమ్మాయి రాక ఈ ఇంట్లో ఆనందాలని నింపుతున్నట్టుగా అనిపించింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికే భయపడుతున్నట్టుగా, ఇష్టం లేనట్టుగా అయిపోయింది ఈ మధ్య ఇంట్లో పరిస్థితి. ఒకలాంటి స్తబ్దత ఇల్లంతా ఆవరించి ఇంటిని అంధకారమయం చేసేసింది. ఎవరు ఏం చేసినా ఆనంద్ జీవితగతిని ఎవరూ మార్చలేరు కదా అన్న నిరుత్సాహం మళ్ళీ ఆవిడ మనస్సుని మబ్బులా కమ్మేసింది. కానీ జీవితం చిన్నదైనా 100 ఏళ్లకి సరిపడా అనుభవాన్ని, ఆనందాన్ని, అనుభూతుల్ని దాన్నో నింపుకుని తృప్తిగా కన్నుమూయవచ్చు అన్న సత్యం త్వరలోనే ఆనంద్ కనుల ముందు సాక్షాత్కరించబోతోందని, అది ఆనంద్ జీవితం మీద ప్రభావం చూపబోతోందని ఆ క్షణంలో ఆవిడ ఊహించలేకపోయారు. పార్వతమ్మ గారికి పిన్నిగారని వరస కలిపింది సునీత. ఆ అమ్మాయి మనసులో ఒక సందేహం పుట్టింది. అంత రాత్రివేళ ఆనంద్ అన్నయ్య చెరువుగట్టుకి ఎందుకు వచ్చారు అని అడగాలని ఉన్నా అందుకు సంశయించింది. బహుశా భగవంతుడు తనని రక్షించటానికే ఆ క్షణంలో అన్నయ్యని అక్కడికి పంపించి ఉంటాడని మనస్సుకి సర్ది చెప్పుకుని ఊరుకుంది. దృశ్యం మారింది. పరంధామయ్య గారు ఆ రోజు సాయంత్రం పార్కు నుంచి తొందరగా వచ్చేశారు. ఆయన చేతిలో ఏదో పుస్తకం ఉంది. దానిని ఆయన పట్టుకున్న తీరును గమనించిన వారెవరికైనా అది ఆయనకి ఎంతో అపురూపమైనది అన్న విషయం అర్థమైపోతుంది. లోపలికి వస్తూనే ఆయన కోడల్ని పిలిచారు. అమ్మాయి శశిరేఖ అంటూ. చప్పున గదిలోంచి హాలులోకి వచ్చింది శశిరేఖ. పార్వతమ్మ గారు కూడా వచ్చారు. ఇలా కూర్చోండి ఇద్దరూ కాసేపు స్థిమితంగా. ఏవైనా అర్జెంటు పనులు, సగం సగం చేసి వదిలేసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని వచ్చి కూర్చోండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు ఆయన. ఆయన అలా అనగానే అత్తాకోడలు ఇద్దరూ ఆందోళనగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. భయకంపితులైపోయి కీడుని శంకించటమే అలవాటుగా మారిపోయినట్టుగా ఉన్నాయి వాళ్ళ మానసిక పరిస్థితులు. అప్పుడు చిరునవ్వుతో అన్నారు, నేను చెప్పబోయేది ఆందోళన పడే విషయం కాదు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి చిన్న ఆధారం దొరికినా ఎలా ఆనందపడతాడో అలాగే మనకి మన బాధల్ని తగ్గించుకునే ఆధారం ఒకటి దొరికింది అనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఏమీ చేయలేకపోతున్నాం అన్న దిగులు కూడా మనని నిస్సహాయాల్ని చేస్తోంది. ఇప్పుడు చేయటానికి ఏదో దొరికింది. ఒక సమస్య విషయంలోనైనా, మామూలు జీవితం విషయంలోనైనా మనకి సక్రమంగా చేయటానికంటూ ఒకటి దొరికితే 50% సమస్య తీరిపోయినట్టే. ఆయన మాటలు వాళ్ళ హృదయాల్లో పన్నీటి చిలకరింపుని చేశాయి. నిజమే, ఏదైనా పని చెయ్యగల అవకాశం అన్నిటికన్నా అద్భుతం. అదే ఐశ్వర్యం, అదే భగవంతుడి స్వరూపం, అదే గొప్ప ఊరడింపు. ఆయన దీర్ఘంగా ఊపిరి తీసుకుని ఉపోద్ఘాతంగా అన్నారు, మనం తరచుగా వెళ్ళే ఏ ప్రదేశానికైనా వెళ్ళేటప్పుడు ఏదో ఆలోచిస్తూనైనా, ఎవరితో మాట్లాడుతూనైనా మన ఆలోచన ప్రమేయం లేకుండానే మలుపులు తిరుగుతూ వెళ్ళిపోతాం, అవునా అన్నారు. అవును, ఇందులో చెప్పటానికే ఉందన్నట్టుగా నిరాశగా మొహం పెడుతూ అన్నారు పార్వతమ్మ గారు. ఏ పని చేయటానికైనా మన మైండుని పెట్టాలి, ఒక్క అలవాటైన పనికి తప్ప. ఎందువల్ల అలా జరుగుతుంది? అలవాటు వల్ల మావయ్య గారు అంది శశిరేఖ. అలవాటు గొప్పదనం, అది పార్వతమ్మ గారు అన్నారు. అప్పుడు చిరునవ్వు నవ్వుతూ అన్నారు ఆయన, మనం దానికి పెట్టుకున్న పేరు అలవాటు. కానీ మన శరీరంలో ఏ ఒక్క ఆలోచన కానీ, కదలిక కానీ
మన మెదడు సంకేతం, సూచన లేకుండా జరగడం అన్నది అసంభవం. మనం అలవాటు అన్నదానికే మానసిక శాస్త్రవేత్తలు సబ్‌కాన్షియస్ మైండు అని పేరు పెట్టారు. మనం మామూలుగా రోజువారీ పనుల్లో ఆలోచన చేసేదాన్ని కాన్షియస్ మైండ్ అని, మన ఆలోచనల్ని క్రియారూపంలోకి మార్చేదానిని సబ్‌కాన్షియస్ మైండ్ అని అంటాడు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అనే ఒక మానసిక శాస్త్రవేత్త, రచయిత. ఈయన మనం పదే పదే ఏదైతే అనుకుంటామో అది ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ముద్రితమై ఆ పనిని అది చేసేస్తుందని మన మహర్షులు కూడా చెప్పారు కదా! అదే యద్భావం తద్భవతి అని. దీని అర్థం కూడా మనం ఏది పదే పదే తలిస్తే అదే కార్యరూపం దాలుస్తుందని. మన మహాత్మా గాంధీ చెప్పిన 3 కోతుల ప్రబోధం కూడా ఈ సూత్రం మీదే ఆధారపడింది. ఈయన ఒక మాట చెబుతాడట. అది నువ్వు ప్రశాంతమైన, నిశ్శబ్దమైన ఒక ప్రదేశంలో కూర్చుని నెమ్మదిగా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మనస్సుని నిద్ర, మెలకువ కాని ఒక స్థితిలోకి తీసుకువెళ్ళి అక్కడ పదే పదే నీకు నువ్వే ఏం చెప్పుకుంటావో అది నీ నిజ జీవితంలో జరిగి తీరుతుందట. ఆ స్థితిలో నాకిది కావాలి, నా జీవితంలో ఇలా జరగాలి అని నువ్వు అనుకుంటే అది నిజంగా అక్షరాల జరిగి తీరుతుందట. నీ సబ్‌కాన్షియస్ మైండు దానిని జరిపిస్తుందట. నిన్ను నీకు అలవాటైన దారిలో దీనిలో అల దీనిలో మనం అనుకున్నది సాధించటానికి చెయ్యవలసిన సాధన ఎలా చేయాలో, సాధించిన వాళ్ళు ఎలా చేశారు అన్న విషయాలన్నీ వివరంగా ఉన్నాయట. మనం ముగ్గురం ఈ పుస్తకాన్ని చదువుదాం. చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడానికి సమయం పడుతుంది కనుక ఈ పుస్తకాన్ని ఆశాంతం అర్థం చేసుకున్న నా స్నేహితుడు వేణుగోపాలరావు గారు కొన్ని ఆచరణలో మనం ప్రారంభించడానికి చెప్పారు. ముందుగా అవి ప్రారంభిద్దాం. పరంధామయ్య గారు చెప్పడం పూర్తి చేశారు. శశిరేఖకి ఆనంది విషయంలో ఏదైనా చేయటానికంటూ ఒకటి దొరికింది అన్న ఆనందం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్వతమ్మ గారికి అలానే అనిపించింది. అసలు పని చేయటంలోంచే శక్తి పుడుతుంది కానీ పని చెయ్యటానికి శక్తి ఉందా లేదా అన్నది విషయం కాదన్న సత్యం ఆమెకి అర్థం కాసాగింది. ఈరోజు ఆనంద్ ఇంటికి రాగానే నా మనసులోని కార్యక్రమాన్ని అమలు చేయటం మొదలు పెడతాను. ఆయనలో కూడా అవధులు లేని ఉత్సాహం కనిపిస్తోంది. మిగతా ఇద్దరికీ కూడా. ఆ సాయంకాలం ఆనంద్ వచ్చేసరికి ముగ్గురు హాల్లోనే కూర్చుని ఉన్నారు. వాళ్ళ హృదయాలు చాలా రోజుల తర్వాత అతని కోసం ఇప్పుడు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. ఆనంద్ లోపలికి వస్తూనే వాళ్ళ కళ్ళల్లోని ఎదురుచూపుని, ఉత్సాహాన్ని గమనించాడు. అతనికి కించిత్ ఆశ్చర్యం కూడా కలిగింది. వచ్చావా ఆనంద్? మీ నాన్నగారు నీకు బోలెడన్ని మంచి మాటలు చెప్పాలని ఎదురు చూస్తున్నారు అన్నారు కూర్చున్న చోట నుంచి లేచి కొడుక్కి ఎదురు వెళ్ళి పార్వతమ్మ గారు. ఆనంద్ కూడా ప్రశాంత వదనంతో తల్లివైపు చూశాడు. డ్రెస్ మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని రా నాన్న. శశి, నువ్వు కాఫీ పెట్టి తీసుకునిరా. ఆనంద్కి తండ్రి చెప్పబోయేదేమిటో అన్న ఆతృత మొదలైంది. ఫ్రెష్ అయి వచ్చాడు. శశిరేఖ చిరునవ్వుతో వేడివేడి కాఫీ అందించింది. కాఫీ తాగుతూ చెప్పండి నాన్నగారు అన్నాడు. మనకి ఏ సమస్యకైనా ఇలా చేస్తే పరిష్కారం దొరుకుతుంది అంటే చాలు, ఇక ఆ పని చేయటం మొదలు పెట్టేస్తాం కదా. అవునన్నట్టుగా తల పంకించాడు ఆనంద్. నీకు కాస్తైనా ఆనందం, ఆరోగ్యం దొరికే పని ఏదైనా ఉందంటే నువ్వు ఆ పని సంతోషంగా చేస్తావా? తండ్రి కళ్ళలో తను అవును అని అనాలన్న ఆశ ఎంత గాఢంగా కనిపిస్తుందో గమనించిన ఆనంద్కి తన మనసులోని నిరాశని, అపనమ్మకాన్ని బయటపెట్టడానికి మనసొప్పలేదు. అందుకే చేస్తాను అన్నట్టుగా తల పంకించాడు. ఆనంద్, ఈ రోజు నుంచి కనీసం ఒక వారం రోజుల పాటు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఎందుకు, ఏం లాభం అన్న మీమాంస లేకుండా. ఇది నా అభ్యర్థన పరంధామయ్య గారు అన్నారు. కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన ఆనంద్ అయిష్టంగానే తల పంకించాడు సరే అన్నట్టుగా. పరంధామయ్య గారు అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న తెల్ల కాగితాలు తగిలించిన పరీక్ష అట్టని, పెన్నుని తెచ్చి అతని చేతిలో ఉంచారు. ఆశ్చర్యంగా, ప్రశ్నార్థకంగా చూశాడు ఆనంద్. ఈ పేపర్ మీద 21 సార్లు రోజు రోజుకి నా ఆరోగ్యం మెరుగుపడుతోంది అని రాయి అంతే అన్నారు. వీలైతే నువ్వు రాస్తున్న మాటల మీద నీ దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించు అన్నారు.